From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్. దివ్యల మాధురి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలను తిరుమలలోని ఓ అతిథి గృహంలో జరగడంతో తీవ్ర వివాదానికి దారితీసింది. దువ్వాడ శ్రీనివాస్తో కలిసి వచ్చిన దివ్యల మాధురి ఈ వేడుకలు నిర్వహించారు. తిరుమల పవిత్రత దృష్ట్యా అక్కడ కేక్ కటింగ్ కార్యక్రమాలు నిషిద్ధం. అయినప్పటికీ కట్టుదిట్టమైన భద్రతను దాటి మాధురి కేకును లోపలికి ఎలా తీసుకువచ్చారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై హిందూ సంఘాలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు వేడుకలను తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్లో, ఒక అతిథి గృహంలో జరిపారు. దానికి దివ్యల మాధురి హాజరయ్యారు. మనం చూస్తున్నాం విజువల్స్లో. కేక్ కటింగ్ చేశారు. కేక్ కట్ చేయడం అనేది అక్కడ నిషిద్ధం. అయినప్పటికీ కూడా అసలు కేకు ఎట్లా తీసుకొచ్చారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మా ప్రతినిధి దామోదర్ మరింత సమాచారం అందిస్తారు. దామోదర్, అసలు కేకును ఎవరు గుర్తించలేదా? అక్కడ నిషిద్ధం, కేక్ కటింగ్స్ లాంటివి నిషిద్ధం అయినప్పటికీ కూడా అసలు కేక్ ఎట్లా తీసుకొచ్చారు? సో దీనిపైన దివ్యల మాధురి ఏమైనా రియాక్ట్ అయ్యారా? రాజేష్, ఈరోజు ఉదయం దివ్యల మాధురి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి బిగ్ బాస్ ఫేమ్ తనూజ స్వామివారి దర్శనానికి వచ్చింది. ఆ తర్వాత ఆమె బర్త్డే వేడుకలను కూడా తిరుమలలో ఏదైతే ఇటు ఒక అతిథి గృహంలో, ఇటు దువ్వాడ శ్రీనివాస్ దిగిన అతిథి గృహంలోనే ఆమె బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ విజువల్స్ ను ఆమె ఎవరైతే దివ్యల మాధురి తన ఇన్స్టాగ్రామ్ లోను ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో కూడా పెట్టుకుంది. ఆ తర్వాత దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా తిరుమలకు కేక్ తీసుకెళ్లరు, కేకులు తీసుకెళ్లరు. అదే విధంగా తిరుమలలో ఎలాంటి జన్మదిన వేడుకలను కూడా నిర్వహించరాదు. ఇది భక్తులు తామంతకు తాముగా ఏర్పాటు చేసుకున్న నియమేమో. అంతేకాకుండా ఎంత సెలబ్రిటీస్ అయినా కూడా వారి జన్మదినానికి వచ్చిన సందర్భంగా, వారి బర్త్డేల సందర్భంగా ఎలాంటి కేకులు కట్ చేయరు. కేవలం పైకి వచ్చి శ్రీవారిని దర్శించుకొని వెళ్తారు కానీ ఈ విధంగా కేకులు కట్ చేసి హడావిడి చేయరు. అయితే కింది వైపు నుంచి కేకులను పైకి నిషిద్ధం. చాలా వరకు కేకులను పైకి తీసుకురానివ్వరు. అదేవిధంగా సామాన్యులు కానీ ఎవరైనా ఇతర వాహనాలను తనిఖీ చేసిన తర్వాతనే పైకి వెళ్తాయి. అయితే దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ కావడంతో అతని వాహనంలో ఈ కేక్ తీసుకెళ్లి ఉంటారని భావించవచ్చు. అయితే వివిఐపీల లైన్ లో అతను వెళ్లి ఉంటాడు. ఈ సందర్భంగా వివిఐపీల వాహనాలను పెద్దగా తనిఖీ చేయకపోవడంతో ఈ విధంగా కేక్ పైకి వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి సెక్యూరిటీలో లూప్స్ ఉన్నాయని ఇప్పుడు చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో అసలు ఈ విధంగా జన్మదినోత్సవాలు, కేక్ కట్ చేసుకోవడాలు నిషిద్ధమైనప్పటికీ ఎందుకు దివ్యల మాధురి ఈ విధంగా అక్కడ బర్త్డే వేడుకలను నిర్వహించిందన్న అంశంపైనే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇది టీటీడీ విజిలెన్స్ అధికారుల దృష్టికి కూడా వెళ్ళింది. దీంతో వారు కింద ఎవరైతే ఆ వాహనాన్ని తనిఖీ చేశారో అన్న కోణంలో పూర్తి వివరాలపైన సమగ్రంగా దర్యాప్తుకు ఆదేశించారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.